నేను ఇవాళ ఆగస్ట్ 20, 2026 ఆగస్ట్ 20th 2026 నేను మధ్యాహ్నంగా వచ్చాను ఇంటికి. ఆల్మోస్ట్ మంత్ అండ్ హాఫ్ లేననమాట. మా ఫ్రెండ్ వచ్చి కొంచెం నీళ్లు పోసింది. మోస్ట్లీ వర్షాలు వచ్చాయట ఇక్కడ. తను ఎక్కువ చేయక్కర్లేదని చెప్పింది, టెక్స్ట్ చేసింది. మొత్తానికి ఇదంతా ఇలా పెరిగిపోయిందనమాట. సో ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ వీడ్స్ తీసి క్లీన్ చేసి అన్నీ చేయాలి. ఇవి డాలియాస్. స్ట్రాబెర్రీ చూసారు కదా, పాత వీడియోలో మొత్తం తీసి పడేశాను. ఎంత తక్కువ అంటే అంత తక్కువ ఉంచాను. చూసారు ఎంత నిండిపోయిందో, స్ట్రాబెర్రీ మొత్తం నిండిపోయింది. గోంగూర కూడా బాగా వస్తుంది. ఇదిగో ఇది గోంగూర. ఇది ఎర్ర తోటకూర తెల్ల తోటకూర కలిసిపోయి పెరిగిన వెరైటీ అనమాట. చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఇది కూడా గోంగూర. ఇదేమో ఏంటి బంతిపూలు. ఇవి మన ఇండియన్ వెరైటీ ఇంపేషన్స్, తెలుసు కదా. ఇదేమో ఇంకా పువ్వులు రావట్లేదు. వస్తున్నాయి, పువ్వులు వస్తున్నాయి. చూసారా, ఇదిగో మల్లె మొగ్గల మల్లెపూలు లాంటివి అనమాట. అమ్మ భలే వచ్చింది నేను వచ్చేటప్పటికి. ఇదేమో చూసారా, మా ఫ్రెండ్ ఏం గోయిదు, అది ఇంగ్లీష్ అమ్మాయి, ఒక్కటి కూడా తీసుకోదు, కానీ చేసింది, వచ్చి నీళ్ళు పోసింది. ఇవన్నీ కూడా గ్రీన్ బీన్స్. ఇది పిచ్చిదే, తీసేయాలి. సమ్ కైండ్ ఆఫ్ సూమాక్ అనుకుంటాను. దీంట్లో ఫుల్ దోమలు, వాటిలో ఇవి ఉన్నాయి, చిన్న చిన్న దోమల, చూస్తున్నారు కదా, అవి పాకుతున్నాయి. ఆ నీళ్ళన్నీ తీసేయాలి, లేకపోతే నాకు బతకనివ్వు. పీచ్ ట్రీ అక్కడ ఉంది. నేను వేసిన ఏకాన్ స్క్వాష్ చచ్చిపోయినట్టుంది. తోటకూర, ఇగో గోంగూర బాగానే వచ్చింది. ఇదిగో ఏంటది, జపనీస్ బీటల్. అవి వచ్చాయంటే భలే తినేస్తాయి. ఇవి కూడా ఏంటవి, సాల్వియాలు. ఎన్ని వచ్చేసాయో, మొత్తం నిండిపోయింది నా ఇది చూసారా, చామదుంపలు ఎంత పెద్ద ఆకు వచ్చిందో, చామదుంపాకు. ఇదంతా కడగాలి, వేయాలి. ఇవాళ మళ్ళీ సాయంత్రం వాన వస్తుంది అంటున్నారు. టమాటోలు ఇక్కడ ఉన్నాయి, గుత్తులు గుత్తులు, రోమా టమాటోస్. ఇది కూడా వంకాయలు అనమాట, వంకాయల మొక్క. ఇవి టమాటోలు, అన్నీ కూడా చెర్రీ టమాటోస్ ఎక్కువగా ఉన్నాయి. ఇదేమో ఆనపాదు, నేను లేను అయినా పాకుతుంది. ఇదిగో పువ్వు వచ్చింది. ఇదేమో ఫీమేల్ ఫ్లవరు, ఇది మేల్ ఫ్లవరు, ఇది ఫీమేల్ ఫ్లవరు. సో ఆనపాదు వస్తే కనుక వస్తుంది. సో ఇదంతా పీకాలి ఇప్పుడు. ఏంటది, మల్లెపూలో చూసారా గడ్డి వచ్చేసింది. దీంట్లోనే ఏంటది, కుండీలోనే బోల్డ్ గడ్డి వచ్చేసింది, పీకాలన్నమాట. ఇదిగో ఏంటి, కరేలా, కాకరకాయ. ఇదేమో ముగ్గి పడిపోతుంది, సీడ్స్ వచ్చేసాయి. గోంగూర బాగానే ఉంది, తీస్తే వస్తుంది, బాగానే వస్తుంది. ఇదేమో చిలగడదుంప పాదు, పాకేసింది ఇక్కడ అంతాను. ఇది కూడా బాగుంది కదా, ఫ్లవర్స్ అంటాను. ఇది ఏంటది, బ్లాక్ ఐ సూజన్ అంటారు దీన్ని. ఇదిగో ఇవి కూడా ఏంటిది, గ్రీన్ బీన్స్. అమ్మ ఏమి కోసినట్లేదు. బాగానే ఉంది ఇది. చెర్రీ టమాటోస్ ఎక్కువ వచ్చాయి. ఇగో ఇవి కూడా టమాటోస్ మొత్తం గుత్తులో ఉన్నాయి. పెప్పర్స్, అమ్మో ఎంత పెద్దదో. ఏంటిది, ఆలపీనో పెప్పర్స్ దీంట్లో ఉన్నాయి. ఇంకా పచ్చిమిరకాయలు కొన్ని వచ్చాయి, ఇంకా ఉండాలి మరి. పచ్చిమిరకాయలు ఎక్కడేసిన ఉడుకుతలేదు.
మొత్తానికి ఇది నా గార్డెన్ అనమాట. ప్రస్తుతానికి చూస్తున్నారు కదా, ఈ పీచెస్ కొంతవరకు కట్ చేసి వెళ్ళాను, మళ్ళీ పెరిగిపోయింది. ఇంకంతే, ఏం చేస్తాం. ఇక్కడేమో బచ్చలు మామూలుగా వేస్తాను, బచ్చలు ఉంది, ఒక చిన్నది బచ్చలు వస్తుంది. కానీ చిక్కుడు గింజ కూడా వేసి వెళ్ళినట్టున్నాను, మొత్తం అది పైకి వచ్చేస్తుంది, పాకేస్తుంది. ఇదంతా కూడా చామంతులు లాంటివి, ఇక్కడ నేటివ్ చామంతి. నవంబర్లో బాగా ఫ్లవర్స్ వస్తాయి. ఇది ఎల్లో డాలియా, ఇవేమో చంద్రకాంతం. ఎంత బాగున్నాయో. ఇది నిన్న రెంటల్ కారు తెచ్చుకున్నాను, ఇక్కడ జేఎఫ్కే నుంచి తెచ్చుకుని ఇంటికి డ్రైవ్ చేశాను. నిద్ర, యాక్సిడెంట్ కాకుండా ఇంటికి వచ్చేసాను. ఏం చేస్తాం మరి. బంబుల్ బీ, ఇదేమో ఎస్పరాన్జా. మన ఇండియాలో కూడా బోల్డ్ ఉంటుంది ఇండియన్ ఎస్పరాన్జా. ఇది చూసారా ఎంత బాగుందో. అయ్యో బాబాయ్, హైడ్రేంజియా ఎంత బాగుందో, బాగా వచ్చింది. మండవిలో కూడా పెరుగుతుంది. ఓ మై గాడ్, ఇదేమో మన ట్యూబరోస్ అంటారన్నమాట. దాన్ని సాయిబాబా గుడిలో అది ఎక్కువ పెడుతుంటారు. మంచి వాసన వస్తుంది, చూసారా, పొడుగ్గా వచ్చి. ఇంకొక వారంలో పువ్వు వచ్చినట్టు చూపిస్తాను, బాగుంటుంది. జీనియాల్, గర్బేరా డైజీ, వింటర్ సట్టుకుని బాగానే వచ్చింది. ఇది కూడా ఏదో అయిపోయింది, దీని ఫ్లవర్, ఇది కూడా ఫ్లవరింగ్ పూర్తి అయిపోయినట్టుంది. ఏంటి బలూన్ ఫ్లవర్స్ అంటారు కదా, అవన్నీ కట్ చేయాలి. ఓ కనకాంబరం పువ్వులు పెట్టింది వచ్చి, ఎంత బాగుందో. కనకాంబరం పువ్వులు వచ్చినాయి. న్యూట్రియం అంటారు దీన్ని, ఎడిబుల్ అనమాట, తినొచ్చు దీన్ని, కుకింగ్లో వాడుకోవచ్చు. బాగుంది కదా. నాకు మా రోజా షేర్ అంతా కట్ చేసి పడేసిన, మళ్ళీ వచ్చేసింది. ఎంత బాగుందో ఫ్లవర్, చూసారా, రోజా షేర్ అండి. అన్నీ బాగానే ఉన్నాయి. ఇది బగోనియా, ఇంటి ముందు అనమాట. దీనికి ఎక్కడ ఫ్లవరింగ్ వస్తున్నట్లేదు. క్లెవియా, ఇక్కడ ఈయన టోపిక్ మళ్ళీ మేము కొంచెం వేయించాను పెయింటింగ్. తాతగారు చక్కగా పడుకుని ఉన్నారు, నా ఇల్లు కాపాడుతున్నారు. బాగుంది కదా. ఇది చూసారా, మేము వర్మాట్ వెళ్ళినప్పుడు చిన్న కుండీలో చిన్న మొక్క కట్ చేసుకొచ్చాను, అది ఎంత బాగా పెరిగిందో. మా ఫ్రెండ్కి కూడా ఇచ్చాను, ఆమె దగ్గర కూడా పెరిగే ఉంటుంది. చాలా బాగుంది కదా. ఇది కోలియస్. మాకు లాన్ మోవర్ వాడు ఇచ్చి చేసేసి వెళ్ళినట్టున్నాడు, గడ్డంతా దీంట్లో పడిపోయింది. ఇదంతా తీయాలి, తీసేసి క్లీన్ చేయాలి. ఇది కూడా ఇక్కడ కూడా కాంపోస్ట్ దగ్గర బాగా పెరిగిపోయింది. నేను వేసిన మొక్కలు ఏంటిది, స్క్వాష్ మొక్క ఏమో కనిపించటం లేదు, బట్ ఏవో పెరుగుతున్నాయి. ఇగో ఈ చిక్కుడుకాయలు మాత్రం వచ్చినాయి కొన్ని. మింటు, ఇది తోటకూర పెరిగిపోయింది, ఇంకా టమాటాలు. వాలంటీర్స్ అనమాట ఇవి, నేనేం వేసినవి కాదు. ఈ పచ్చరికాయలు కూడా ఇక్కడ అదొక పచ్చరికాయ. ఇంటి ముందు మేపుల్ ట్రీస్ ఉన్నాయి కదా, 3 పెద్దవి. అది ఒకటి, దాంట్లోంచి మష్రూమ్స్ వచ్చేస్తున్నాయి. అంటే డెడ్ వుడ్ ఉంటేనే, చచ్చిపోయిన వుడ్ ఉంటే దాంట్లోంచి మష్రూమ్స్ పెరుగుతాయి అన్నమాట. అవి పెద్దగా వచ్చినాయి అనమాట, అందుకని చూపిస్తున్నాను మీకు. చాలా అందంగా ఉన్నాయి. అవి ఎడిబుల్ కాదనే నా ఉద్దేశం, అవునో కదో నాకు తెలీదు. చాలా బాగున్నాయి మష్రూమ్స్, ఎంత బాగున్నాయో అవి, అందుకని మీకు చూపిస్తున్నాను. ఆ పార్ట్ చచ్చిపోయిన వుడ్ అనమాట, దాంట్లోంచి మష్రూమ్స్ వచ్చినాయి. బోల్డ్ వర్షాలు వస్తున్నాయట.
చూస్తున్నారా, అది డీర్ ఫెన్స్ దగ్గరే కూర్చుని ఉంది చక్కగాను. ఇక్కడ క్లౌడ్స్ వస్తున్నాయి, వాన వచ్చేలా ఉంది. సన్సెట్ ఏమో అటువైపు అవుతుందన్నమాట. ఈ యాపిల్ చెట్టుకి బాగా యాపిల్ పళ్ళు చాలా ఉన్నాయి ఈ సంవత్సరం. పక్క వాళ్ళది చాలా ఈవినింగ్ చాలా బాగుంది. August 21st, 2026. అదే ఆ డీర్ చూపిద్దామని, అదే ఆ ఫెన్స్ దగ్గర అలా కూర్చుని ఉంది. ఈ సన్ఫ్లవర్ ప్లాంట్ పొద్దుతిరుగుడు పువ్వు అది బాగా ఫౌండేషన్ దగ్గరగా వచ్చింది డోర్కి. బట్ అలా ఉంచేస్తాను, అదేం రూట్స్ పాడు చేయదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. ఇంకా లేడీ పిల్ల అక్కడే ఉంది చూసారా, అలా కూర్చునే ఉంటుంది చాలాసేపు నుంచి, అలా కూర్చునే ఉంది.